ఏపీలో రెండవ రోజు కూడా పెన్షన్దారుల అవస్థలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా పెన్షన్దారుల బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఆ డబ్బులను తీసుకునేందుకు పెన్షన్దారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. పెన్షన్ కోసం వచ్చిన వందలాది మంది లబ్ధిదారులతో బ్యాంకులన్నీ కిక్కిరిసిపోయాయి. దీనికి తోడు బ్యాంకుల్లో కేవైసీ సరిగా పనిచేయకపోవడం, సర్వర్లు మొరాయించడంతో పెన్షన్దారులు బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నారు. మండు టెండల్లో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లాలంటేనే వృద్ధులు భయపడిపోతున్నారు. మరోవైపు బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ లింక్ లేకపోవడంతో కొంతమంది ఖాతాల్లో డబ్బులు పడ్డా తీసుకోలేకపోతున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చినప్పుడే బాగుండేదని, ఇప్పుడు 2-3 రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పెన్షన్దారులు ఇబ్బందులు పడకుండా బ్యాంకుల్లో ఎక్కువగా కౌంటర్లు పెట్టామని, అన్ని ఏర్పాట్లు చేశామని, మంచినీళ్లు సైతం అందిస్తున్నామని బ్యాంక్ అధికారులు అంటున్నారు. ఏపీలో పెన్షన్దారులకు ఇబ్బందులైతే తప్పడం లేదు. వాలంటీర్ల సేవలు ఎన్నికల కారణంగా నిలిచిపోవడంతో అందరికీ కూడా పెన్షన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లోనే వేసింది ప్రభుత్వం. అయితే ఈ బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు తీసుకోవడానికి వృద్ధులు అలాగే మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2-3 రోజుల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సరే డబ్బులు తీసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంతమంది అకౌంట్స్కి ఆధార్ లింక్ కాకపోవడం, ఇవన్నీ సమస్యలతో ఆ బ్యాంకులో డబ్బులు పడినప్పటికీ కూడా డబ్బులు చేతికి రాకపోవడంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. మండు టెండలో బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. వృద్ధులు, మహిళలు భారీగా క్యూ లైన్లో నిల్చోవడం కూడా మనం చూసాం. బ్యాంకులన్నీ కిక్కిరిసిపోయాయి. వృద్ధులైతే అక్కడే కూర్చుని ఉన్నారు. మరోవైపు బ్యాంక్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశాము, వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో మొత్తం వాళ్ళకి దగ్గర కేవైసీ అవన్నీ డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపేస్తున్నామని కూడా చెప్తున్నారు బ్యాంక్ అధికారులు. అయితే ఈ తిప్పలు మరో 2 రోజులు తప్పేలా లేవు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చిట్టుబాబు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చిట్టుబాబు, ఎన్ని రోజుల పాటు ఈ అవస్థలు ఉంటాయి? బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు? మరోవైపు అక్కడ వచ్చినటువంటి వృద్ధులు కానీ మహిళలు కానీ ఏం చెప్తున్నారు మీతో? ఎస్కృప విశాఖలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు కూడా పెన్షన్ లబ్ధిదారులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా సరే వీరంతా కూడా పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకులకు అయితే కనుక క్యూ కడుతున్నారు. ఉదయం 7:30-8 గంటల నుంచి వీరంతా కూడా బ్యాంకుల వద్ద పడుగాపులు కాస్తున్నారు. అధిక సంఖ్యలో పెన్షన్ లబ్ధిదారులు ఒకసారిగా ఇక్కడ రావడంతో వీరంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. గత నెల నేరుగా ఏదైతే సచివాలయం ఉందో సచివాలయంకి వెళ్ళి నేరుగా పెన్షన్ తీసుకున్నాం, కాస్త పర్వాలేదు, కాకపోతే ఈ నెల మరింత ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వారంతా వాపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. చాలామంది అకౌంట్లు ఉన్నప్పటికీ కొంతమందికి 2 నుంచి 3 అకౌంట్లు ఉండడంతో ఏ అకౌంట్లో డబ్బులు జమ చేశారో తెలియక బ్యాంకుల వద్ద చెక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. కొందరు లబ్ధిదారులు అయితే కనుక క్యూ లైన్లో గంటల్లో నిలబడి అకౌంట్ చెక్ చేస్తే తప్ప డబ్బులు జమ కాలేదని చెప్పడంతో మరికొంతమంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా పెన్షన్ అనేది ఈ నెల అకౌంట్లో జమ చేశారని చెప్పడంతో అందరూ కూడా బ్యాంకులు క్యూ కడుతున్నప్పుడు కూడా చాలా మంది నిరాశ అయితే కనుక వ్యక్తమవుతుంది. ఎక్కువ అధిక బ్యాంకుల్లో కూడా ఈ రద్దీ అనేది కనబడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు, మరొక వైపు వేడి గాలులతో జనాలు ఉక్కురుబక్కురు అవుతుంటే, మరొక వైపు ఇలాంటి సమయంలో బ్యాంకులకు వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవడం అనేది ఇబ్బందిగా మారిందంటూ కూడా లబ్ధిదారులు అయితే కనుక చెప్తున్నారు. కొన్ని చోట్ల పరువు లబ్ధిదారులు అయితే కనుక చాలా వరకు అకౌంట్లు ప్రజెంట్ యాక్టివ్గా లేకపోవడంతో వారు అయితే కనుక ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా యాక్టివ్గా అకౌంట్ లేకపోతే కనుక 100 రూపాయలు 2 ఫోటోలతో పాటు ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకొని నేరుగా రావాలంటూ కూడా బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ఇక ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలోనే ఇది చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు చెప్తున్నారు. గత నెల అయితే కనుక 2-3 రోజులు ఇబ్బంది పడినప్పుడు కూడా నేరుగా సచివాలయాలకు వెళ్ళి ఈ బ్యాంకు నుంచి సచివాలయంకి వెళ్ళి నేరుగా ఈ పెన్షన్ సొమ్ము అయితే తీసుకున్నాం. ఈ నెల అయితే కనుక బ్యాంకులకు రావడం, కొంతమంది బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడంతో 100 రూపాయలతో పాటు 2 ఫోటోలు ఆధార్ కార్డు ఇచ్చి కొంతమంది యాక్టివ్ చేసుకుంటున్నారు. మరికొంతమంది వయసు ఎక్కువ పైబడిన వారు అయితే కనుక 60 సంవత్సరాలు పైబడిన వారు, వృద్ధులు వారంతా కూడా బ్యాంకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యావంతులనే వీళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వారికి అకౌంట్ సంబంధించి డబ్బులు తీసుకోవడానికి ఒక ఫామ్ ఫిల్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఈ లబ్ధిదారులు అయితే కనుక వాపోతున్నారు. బ్యాంకుల వద్ద అంటే ఈ రోజు రేపు ఇలాంటి ఇబ్బంది వాతావరణంతో పాటు బ్యాంకుల వద్ద పెన్షన్ లబ్ధిదారులు అధికంగా ఉండేటువంటి వాతావరణం చాలా స్పష్టంగానే కనబడుతుంది. అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా వీరంతా కోరుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మీ వెనుక వృద్ధులు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వాళ్ళు ఏమంటున్నారు?
ఖచ్చితంగా నా వెనకతల చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు, వారంతా కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. చెప్పండి అమ్మా, అసలు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ అక్కయ్యపాలెమేనండి. నాకు షుగర్ బీపు మొఖం తిరిగినట్టుగా ఉంది, అలా కూర్చున్నాను అంతే. అక్కడ సచివాలయంలో తీసుకున్నానండి, పర్వాలేదు. అక్కడ ఇస్తే మంచిది, ఇక్కడ ఇలా లైన్లు కాసే బదులు. మామూలు అయితే పర్వాలేదు, షుగర్ బీపు ఉన్నోళ్ళకైతే కళ్ళే తిరిగితే కదండి. నేను ఎంతకు వచ్చాను గుర్తులేదండి. చెక్ చేసి పంపింది, బ్యాంకులో పడ్డాయి డబ్బులు. సచివాలయంలో ఇస్తే మంచిదండి జనాలందరికీ. ఇక్కడ కష్టం కదా, అలాగ ఉండడం ఏంటే. సచివాలయంలో ఇచ్చేస్తే మంచిది శుభ్రంగాన, ఇలాగొచ్చి కూర్చుండి బదులు. ఆరోగ్యం ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కొంచెం షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే కళ్ళే తిరిగితే కదండి. అక్కడైతే పర్వాలేదు, కొంచెం అలా వచ్చి నెలలు ఇచ్చే సచివాలయంలో ఇచ్చినా పర్వాలేదు, అంతే, ఇంకేట్లేదండి. వచ్చేవారంతా కూడా వృద్ధులు కావడంతో వీరంతా కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో. ఆపరేషన్ నుంచి నేను కూడా పూర్ణ మార్కెట్ నుంచి వచ్చాను. కాళ్ళు నొప్పులు, నడలేని పరిస్థితి, బాగా నొప్పులు, కాళ్ళు ఆటో దిగలేని ఎక్కలేని. మరి మార్కెట్ నుంచి వచ్చాను. మరి సచివాలయానికి ఇస్తే బాగుంటుంది పింఛన్. బాగున్నా సచివాలయానికి ఇచ్చినా బాగుంది కదా బాబు. 9 గంటలకు వచ్చాం. పెద్ద ఆపరేషన్ అయిందండి నాకు. వీరంతా కూడా ఒకవైపు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూనే పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులకు వచ్చాము, చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత నెలలో అయితే కనుక ఇలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా సచివాలయాలు తీసుకుంటాం. ఈ నెక్స్ట్ వచ్చేటువంటి నెలలో కూడా సచివాలయం నుంచి నేరుగా డబ్బులు ఇచ్చేటువంటి. చిట్టిబాబు, బ్యాంక్ అధికారులు ఏమంటున్నారంటే కేవైసీ అప్డేట్ చేయని వాళ్ళకి, చిట్టిబాబు కేవైసీ అప్డేట్ కాని వాళ్ళకి బ్యాంకులో డబ్బులు పడ్డప్పటికీ కూడా తీసుకోలేరు. మరి బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు, వాళ్ళ సమస్యను ఏ విధంగా తీరుస్తారు? ఖచ్చితంగా బ్యాంక్ అధికారులు కూడా వీటిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఒక్కొక్క బ్యాంకులో ఇతరత్ర బ్యాంకుకి సంబంధించి ఎలాంటి వ్యవహారాలు చేయకుండానే పూర్తి స్థాయి సిబ్బంది కూడా పెన్షన్ పంపిణీకే వీరంతా కూడా నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది యాక్టివ్గా ఉన్నటువంటి అకౌంట్లు తేకపోవడంతో ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్ని యాక్టివ్ చేయడానికి 100 రూపాయలతో పాటు ఆధార్ కార్డు ఫోటోలతో కూడా ఖచ్చితంగా యాక్టివ్ చేసుకోవాలంటూ కూడా బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నవారిని కూడా త్వరితగతంగా సమస్య పరిష్కరించే మేమైతే కనుక చర్యలు తీసుకుంటున్నామంటూ బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. కృప. రైట్ చిట్టిబాబు.